భగవంత శంకర నారాయణ హనుమంత ఏడున్నో తండ్రి అని ఎవలెవలైతే వేడుకుంటున్నారో జర్ర ఈ వార్త మీకోసమే. హనుమంతుని గురించి గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని దండకాలు చదివి టైం అంతా దండగ చేయకుండ్రి. హనుమంతుని జాడ దొరికింది. ఇప్పుడు ఆయన ఏ మొగుల మీదనో లేడు, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న రాంగర్ శిఖర్లు ఉన్నాడు. ఇంకా క్లియర్ గా అడ్రస్ కావాలంటే వార్డ్ నెంబర్ 6 పంచాయతీ సమితి దగ్గర పిన్ కోడ్ నెంబర్ 332703. ఈ పూజలు చేసి ప్రార్థనలు చేసే కంటే ఆడికి పోతురంటే డైరెక్ట్ హనుమంతునితోనే మాట్లాడవచ్చు. ఆయనకి హిందీ భాష వస్తుంది. అలా నాయన పేరు పవన్ జీ అని, ఆయన కూడా ఆన్నే ఉన్నాడు. దమా కరవైంది అయ్యింది. మళ్ళా నాకు దేవుడుంటే అడవా రాజస్థాన్ కాడా అని కోపానికి రాకుండ్రి. ఈ అడ్రస్ నాకు ఎవరో కాదు చెప్పింది, మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కావాలంటే వాళ్ళు హనుమంతునికి ఇచ్చిన ఆధార్ కార్డు చూడుండ్రి, దాని మీద ఉన్న ఫోటో కూడా చూడండి. హనుమంతుడు లేకపోతే ఆధార్ కార్డు ఎందుకు ఇస్తారు చెప్పుండ్రి మన సర్కార్ వాళ్ళు. ముందే ఆధార్ కార్డు ఎంత పిరమున్నదో మీకు ఎరికే. మరి లేని హనుమంతునికి పుణ్యానికి ఇస్తారా? ఆయన ఉన్నాడు కాబట్టి, ఫోటో దిగిపోయిండు కాబట్టి ఇచ్చిండ్రు. హనుమంతుడు ఉన్నాడంటే రాముడు లక్ష్మణుడు సీత కూడా ఉండనే ఉంటారు. ఇలా జాడ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండే ఉంటది. కానీ మరి వాళ్ళకి ఇంకా ఆధార్ కార్డు ఇయ్యలేనట్టుర్రు. మీ పని పాతర వేట. కోట్ల మందికి ఆధార్ కార్డు లేదురా నాయన, పథకాలు అందుతలేవని జనం మొత్తుకుంటుంటే దేవుళ్ల పేరు మీద దయ్యాల పేరు మీద ఆధార్ కార్డులు ఇస్తున్నారు. మన సర్కార్ పనితనం చూసి బయట దేశాల వాళ్ళు కూడా పనిలీగిలు ఇచ్చి నవ్వే కాడికి వచ్చింది కథ. లేని హనుమంతునికి ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు రేపు పొద్దుగాల గాంధీ తాతకు, అంబేద్కర్ సార్కు, వీళ్ళు కాకుంటే పంచభూతాలకు గాలి నీరు నిప్పు భూమి ఆకాశాన్ని కూడా ఆధార్ కార్డులు ఇస్తారు మనోళ్ళు. గసంటి తెలివి కల్లోళ్ళు. ఇక ఇంత మంచి పనులు చేస్తున్న మన సర్కార్కు సప్పట్లు కొడతారా, కాకిరిచ్చి ఇంకేమైనా చేస్తారా మీ ఇష్టం. అట్లనే హనుమంతునికి ఒక విజ్ఞప్తి. అయ్యా దేవా, మా తాన ఎంతటి అజ్ఞానులు ఉన్నారో మీకు తెలిసిపోయింది కాబట్టి ఈ అభాగ్యులను ఏలుతున్న అజ్ఞానులను కూడా నువ్వే ఆదుకోవాలి తండ్రి. మేం బాధలలో ఉన్నాం.